నగరాలు అంటేనే ఇలా కిటకిటలాడే భారీ నిర్మాణాలు, పెద్ద భవనాలు, ఇతర పెద్ద ఎత్తు ప్రాజెక్టులు వంటివి. ఉక్కిరి బిక్కిరి చేసే నరపంజరాలు. ఇవి నగరాల రూపురేఖలను మారుస్తాయి. ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవన శైలికి ఇవో యమకూపాలుగా మారిపోతాయి. ఎన్నెన్నో పర్యావరణ, సామాజిక సమస్యలను కూడా కలిగిస్తాయి. ఇలా ఏది, ఎన్ని, ఎలా కల్పించినా ఈ విషపు గూడులో కింద మీద పడుతూ ఇరుకిరుకుగా బతికే వాళ్లకు ఇప్పుడు ఓ శుభవార్త వచ్చింది. అతి తక్కువ రేటుకే, అంటే 20,000కే ఇలాంటి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కేరళలో కట్టి అమ్ముతున్నారు. ఒంటరిగా ఉండేవారి కోసం నగరంలో గతంలో పలు నిర్మాణ సంస్థలు స్టూడియో అపార్ట్మెంట్లు నిర్మించాయి. 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పడక గది, వంటగది, స్నానాల గది ఉండేలా ఇదిగో ఇలా డిజైన్ చేశారు. చదువులు, ఉద్యోగాల కోసం వచ్చి ఒంటరిగా ఉండేవారు హాస్టల్స్, పీజీలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకొని వీటిని నిర్మించారు. సెల్ఫీ అపార్ట్మెంట్ అంటే స్టూడియో అపార్ట్మెంట్లో 4వ వంతు విస్తీర్ణంలోనే ఉంటుంది. కేరళలోని కొచ్చిలో ఒక రియాలిటీ సంస్థ 96 చదరపు అడుగుల్లోనే సెల్ఫీ అపార్ట్మెంట్ ఫ్లాట్ ని నిర్మించింది. ఇంత తక్కువ విస్తీర్ణంలోనే పడక గది, వంటగది, స్నానాల గది ఉండేలా ఆర్కిటెక్ట్ అద్భుతంగా డిజైన్ చేశారు. విస్తీర్ణం పరిమితం కాబట్టి ఫర్నిచర్ అంతా వాల్ మౌంటెడ్ గా ఉండేలా రూపొందించారు. అవసరం అనుకున్నప్పుడు వాడుకొని ఆ తర్వాత మడత పెట్టేయచ్చు. వర్క్ స్టేషన్, స్టడీ టేబుల్ లాగా వాడుకోవచ్చు. ఈ సెల్ఫీ అపార్ట్మెంట్లనే మైక్రో అపార్ట్మెంట్లుగాను పిలుస్తారు. ఇందులోనూ విస్తీర్ణం కాస్త పెరిగితే సెల్ఫీ ప్రీమియం, సెల్ఫీ ప్లస్ పేరుతో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం చేపట్టారు. ఈ తరహా సెల్ఫీ మైక్రో అపార్ట్మెంట్లు అత్యంత ఖరీదైన వ్యాపార ప్రదేశాల్లోనే సాధారణంగా నిర్మిస్తూ ఉంటారు. తొలిసారిగా వీటిని నిర్మించిన ఓ సంస్థ చదరపు అడుగు 20,000కు విక్రయించిందని నగర బిల్డర్ ఒకరు చెప్పారు. హైదరాబాద్లోనూ ఈ కాన్సెప్ట్తో సెల్ఫీ అపార్ట్మెంట్ నిర్మించాలనే ఆలోచన ఉందని సదరు బిల్డర్ తెలిపారు. అధ్యయనం చేశాక ముందడుగు వేస్తామన్నారు. ఇలాంటి నిర్మాణాలు వస్తే ఇక ఇక్కడ సామాన్యులకు పండగే అని చెప్పొచ్చు.